ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో వృక్ష శాస్త్రంలోని ప్రత్యుత్పత్తి విధానాలు అనేటువంటి యూనిట్ గురించి మనం చేసుకుంటాం. సో ఆల్రెడీ మనము దీనికి సంబంధించి పార్ట్ 1లో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం నేర్చుకున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొక్కలలో ఏ విధంగా జరుగుతుంది గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనము ఇప్పుడు ఈ సెషన్లో మొక్కల్లో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ఓకే, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, రైట్. సో ముందుగా లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? సో అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నాం కదా. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే, సో ఇప్పుడు మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అనే దాని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది భిన్న జీవుల్లో జరుగుతుంది, అంటే రెండు జీవుల్లో జరుగుతుంది. అంటే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరగాలంటే రెండు జీవులు అనేది అవసరము, మరియు స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది, మరియు వాటి యొక్క సంయోగం అనేది జరుగుతుంది. వాటి ఫలితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం పిండంగా మారుతుంది. సో పిండం నుంచి మనకి కొత్త జీవులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. దీన్ని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి నేర్చుకున్నాము. ఓన్లీ దీంట్లో ఒకే ఒక జీవి ఉంటుంది, మరి ఆ జీవిలో ఎటువంటి సంయోగ బీజాలను ఏర్పడవు, వాటి సంయోగం అనేది జరగదు. సో ఇటువంటి ప్రాసెస్ అనేది లేకుండా మనకి కొత్త జీవులు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. సో దాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అన్నాం. సో ఇక్కడ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి చూస్తున్నాం కాబట్టి మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఒకే జీవి నుంచి లేదా విరుద్ధ జీవుల నుంచి కూడా మనకి ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి జరగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక జీవిలోనే పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు లేదా అవయవాలు అనేవి ఉండేదానికి అవకాశం ఉంది ఒక మొక్కలోనే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మొక్కను తీసుకుంటే ఆ మొక్కపైనే మనకి పురుష మరియు స్త్రీ అవయవాలు ఉంటాయి. దాని ఫలితంగా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి జరగచ్చు. లేదా కొన్ని రకాలైన మొక్కలలో మనకి రెండు జీవుల్లో ఒక్కొక్క జీవులు ఒక్కొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు, పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు, వాటి నుంచి సంయోగ బీజాలు ఏర్పడటం, వాటి యొక్క కలయిక జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఒకే జీవి లేదా విరుద్ధ జీవులకు చెందినటువంటి పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడటం ద్వారా ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరగవచ్చు. రైట్. సో ఈ లైంగిక ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చుకున్నట్లయితే సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైనటువంటి మరియు నెమ్మదిగా జరిగేటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు, ప్రక్రియగా. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చుకున్నట్లయితే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన, నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది స్పీడ్గా జరుగుతుంది, లైంగిక ప్రత్యుత్పత్తి జరగడానికి కొంచెం కష్టంగా మరియు నెమ్మదిగా, సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి, సో అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనం నేర్చుకున్నాము. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడేటువంటి ఈ పిల్ల జీవులు అనేవి సేమ్ టు సేమ్ ఒకే విధంగా జెరాక్స్ కాపీ లాగా ఉంటాయి. ఓకే, మనకి ఏ మొక్క నుంచి కొత్త మొక్కలు ఏర్పడ్డాయో అదే విధమైనటువంటి మొక్కలు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. కానీ ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో అటువంటిది ఉండదండి. ఏదో తల్లి తండ్రి లక్షణాలను రావచ్చు, లేదా వేరే కొత్త లక్షణాలని కూడా ఆ పిల్ల జీవులకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి కారణం జన్యువుల్లో కలిగినటువంటి మార్పుల ఫలితంగా మనకి ఇటువంటి కొత్త లక్షణాలు అనేవి కూడా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా.
సో ఇక్కడ మనకి మొక్కలు అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఓకే. మరియు ప్రోటిస్టాలు, కేంద్రక పూర్వజీవులు, కేంద్రక పూర్వ జీవులు, శిలీంధ్రాలు, సో ఇలా అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. మరి వీటిని అధ్యయనం చేసినప్పుడు వీటి యొక్క బాహ్య స్వరూపం కావచ్చు, మరియు అంతర నిర్మాణం కావచ్చు, ఓకే, బాహ్య స్వరూపము, అంతర్నిర్మాణము. సో వీటి పరంగా చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి తేడాలు మనకి కనిపిస్తుండడం జరుగుతుంది, వైవిధ్యాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటిల్లో జరిగేటువంటి ఈ లైంగిక ప్రత్యుత్పత్తి, ఓకే, వీటిలో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి మాత్రం ఒకే విధంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అర్థమైంది కదండి ఈ పాయింట్. ఈ ఈ జీవులలో ఉన్నటువంటి బాహ్య స్వరూప పరంగా కానీ, బాహ్యంగా కానీ, అంతరంగా కానీ అనేక తేడాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ లైంగిక ప్రత్యుత్పత్తి పరంగా చూసుకున్నట్లయితే ఇవి వీటిలన్నిటిలో కూడా ఒకే విధంగా జరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి శాకీయ దశ గురించి తెలుసుకుందామండి. శాకీయ దశ లేదా దీన్ని శైశవ దశ అని కూడా అంటారు. శాకీయ దశ లేదా శైశవ దశ. సో ఏం లేదండి, ముందు జీవులు అనేవి పుట్టగానే వాటి యొక్క జీవితంలో కొంత పెరగటం జరుగుతుంది. కొంత పెరిగిన తర్వాత అవి పక్వ స్థితిలోకి వచ్చేసి ప్రత్యుత్పత్తి దశకు చేరుకోవడం జరుగుతుంది. ఓకే, సో పిల్ల జీవులు పుట్టగానే ప్రత్యుత్పత్తి దశకు చేరుకోవండి. పిల్ల జీవులు అనేవి పుట్టగానే కొంత పెరుగుదల అనేది కనిపిస్తుంది. పెరుగుదల కనిపించిన తర్వాత అవి కొంతకాలం తర్వాత అవి ప్రత్యుత్పత్తి దశకు చేరుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రత్యుత్పత్తికి దశకు చేరుకోవడానికి ముందు ఉన్నటువంటి ఈ కాలాన్ని, పెరగటం అనేటువంటి కాలాన్ని మనము శాకీయ దశ లేదా శైశవ దశ అంటాము. ఓకే, ప్రత్యుత్పత్తి దశకు చేరుకునే ముందు ఉన్నటువంటి ఈ కాలాన్ని మనము శైశవ దశ లేదా శాకీయ దశ అంటాం. అంటే ప్రత్యుత్పత్తి దశ అనేది మనకి శాకీయ దశ అంతం అవటంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రత్యుత్పత్తి దశ అనేది శాకీయ దశ అంతమైతేనే మనకి ప్రత్యుత్పత్తి దశ అనేది స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఈ ఉన్నత శ్రేణి మొక్కల్లో సంబంధించినటువంటి వాటిలో చూసుకున్నట్లయితే ఉన్నత శ్రేణి మొక్కల్లో ఈ ప్రత్యుత్పత్తి దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఉన్నత శ్రేణి మొక్కలకు చెందినటువంటి వాటిల్లో ఈ ప్రత్యుత్పత్తి దశ అనేది పుష్పాలు ఏర్పడటం, పుష్పోత్పత్తి లేదా పుష్పాలు అనేవి ఏర్పడటంతో ఈ ఉన్నత శ్రేణి మొక్కల్లో ప్రత్యుత్పత్తి దశ అనేది ప్రారంభమవుతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ప్రత్యుత్పత్తి దశ ఉన్నత శ్రేణి మొక్కల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పుష్పాలు ఏర్పడటం లేదా పుష్పోత్పత్తి అనేది జరగటం వల్ల మనకి ఇక్కడ ప్రత్యుత్పత్తి దశని మనం గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, సో ఈ పుష్పాలు ఏర్పడటం అనేది ఒక్కొక్క రకం మొక్కల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. టైం టేకింగ్ చేసుకోవడం జరుగుతుందండి. అన్ని రకాలైన మొక్కల్లో ఒకే విధంగా ఒకే కాలంలో మనకి పుష్పాలు అనేవి రావు, ఒక్కో దానికి ఒక్కో విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏకవార్షికాలు, ద్వివార్షికాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఏకవార్షికాలు మరియు ద్వివార్షికాలు మరియు బహువార్షికాలు అనేటువంటి పదాలు మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం విని ఉంటాము. సో వీటిల్లో మనకి చూసుకున్నట్లయితే ఏకవార్షికాలు చూసుకున్నట్లయితే వాటి యొక్క జీవిత కాలంలో ఒకేసారి పుష్పాలు అనేవి రావటం జరుగుతుంది, పుష్పోత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద్వివార్షికాలు అంటే 2 సార్లు పుష్పాలు అనేవి రావటం జరుగుతుంది. మరియు బహువార్షికాలు అంటే అనేక సార్లు పుష్పాలు అనేవి వాటి నుంచి రావటం జరుగుతుంది. రైట్, వీటిని మనము ఒకేసారి పుష్పాలు వస్తే జీవితకాలంలో ఏకవార్షికాలని, ద్వివార్షికాలు అంటే మనకి 2 సార్లు పుష్పాలు రావటం దాన్ని మనం ద్వివార్షికాలు అంటాము. అదేవిధంగా అనేక సార్లు వస్తే వాటిని బహువార్షికాలు అంటాము. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఏకవార్షికాలైనటువంటి వరి, మొక్కజొన్న, గోధుమ వీటిలో మనకి వాటి యొక్క జీవితకాలంలో ఒకేసారి పుష్పాలు రావటం జరుగుతుంది. వీటిని ఏకవార్షికాలు అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని రకాలైన మొక్కలు, మనకు తెలిసినటువంటి మొక్కలు చూసుకున్నట్లయితే
సెంచరీ మొక్క లేదా అగేవ్ అమెరికానా అంటాము. అగేవ్ అమెరికానా. ఈ మొక్కలో మనం చూసినట్లయితే మరియు వీటితో పాటు బ్యాంబూ వెదరు మొక్కలు. సో వీటిల్లో చూసినట్లయితే వాటి యొక్క జీవిత దశ ఏదైతే ఉందో వాటి యొక్క చివరి దశలో ఇవి పుష్పాలు రావటం జరుగుతుంది. వీటిల్లో సెంచరీ మొక్క లేదా అగేవ్ అమెరికానా, వెదరు లేదా బ్యాంబూ. సో ఈ మొక్కలలో ఎప్పుడు పుష్పాలు రావటం జరుగుతుంది అంటే జీవితం యొక్క చివరి దశలో వీటి నుంచి పుష్పాలు అనేవి రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సెంచరీ మొక్కను మనం గమనించినట్లయితే 10 నుంచి 30 సంవత్సరాల జీవితకాలం తర్వాత. ఓకే, ఎప్పుడు 10 నుంచి 30 సంవత్సరాల తన యొక్క జీవితకాలం తర్వాత దీని నుంచి మొక్కలు అనేది వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సెంచరీ లేదా అగేవ్ అమెరికానా అనేటువంటి మొక్కల్లో 10 నుంచి 30 సంవత్సరాలు తన యొక్క జీవితకాలం అయిన తర్వాత వీటి నుంచి పుష్పాలు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా వెదరు మొక్కను లేదా బ్యాంబూ మొక్కను చూసుకున్నట్లయితే ఇది 50 సంవత్సరాల తర్వాత. ఓకే, మొక్క వచ్చి 50 సంవత్సరాలు అయిన తర్వాత వీటి నుంచి పుష్పాలు అనేవి రావటం జరుగుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి పుష్పోత్పత్తి అనేది లేదా పుష్పాలు ఏర్పడటం అనేది ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకొక మొక్క ఉందండి, స్ట్రోబిలాంతస్ కుంతియానా. స్ట్రోబిలాంతస్ కుంతియానా అంటాము. సో దీన్ని మనం నేల కురంజి అని నార్మల్గా మనం సాధారణ భాషలో పిలుచుకోవడం జరుగుతుంది. నేల కురంజి లేదా స్ట్రోబిలాంతస్ కుంతియానా. సో ఇది 12 సంవత్సరాలకు ఒకసారి, ఓకే, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ స్ట్రోబిలాంతస్ కుంతియానా లేదా నేల కురింజి అనేటువంటి మొక్క పుష్పాలు రావటం జరుగుతుంది. దాని ఫలితంగా మనకి వీటి నుంచి వచ్చినటువంటి పుష్పాల ఫలితంగా కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు, ఓకే, ఈ ప్రాంతాలలో ఆ కొండల చుట్టూ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా నీలి వర్ణంలోనికి మారిపోవడం జరుగుతుంది. అందువల్ల మనకి ఆ సమయంలో ఎంతోమంది పర్యాటకులు వచ్చి వాటిని సందర్శించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రోబిలాంతస్ కుంతియానా లేదా నేల కురింజి అనేటువంటి ఈ మొక్క నుంచి వచ్చేటువంటి పుష్పాలు మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి ఆ కొండల్లో ఉన్నటువంటి రహదారులు వెంబడి మనకి అదంతా కూడా నీలి వర్ణంలో మారిపోవటం జరుగుతుంది. సో దీని ఫలితంగా రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి సంఘటనలు అనేటువంటి టాపిక్ ఉందండి. సో ముఖ్యంగా ఈ లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు కొన్ని సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. ఏ సంఘటనలు జరుగుతున్నాయి అనేది ముందుగా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే 3 లైంగిక ప్రత్యుత్పత్తి సంఘటనలు మనం 3 దశలుగా మనం విభజించుకోవచ్చు. 1 ఫలదీకరణ పూర్వ సంఘటనలు, 2 ఫలదీకరణ, 3 ఫలదీకరణాంతరణ సంఘటన. అంటే ప్రీ ఫెర్టిలైజేషన్ అండ్ పోస్ట్ ఫెర్టిలైజేషన్. ఈ విధంగా మనము లైంగిక ప్రత్యుత్పత్తిలోని ఉన్నటువంటి సంఘటనలను మనం నిర్దిష్టంగా స్పష్టంగా 3 దశలుగా మనం విభజించుకోవడం జరిగింది. 1 ఫలదీకరణ పూర్వ సంఘటనలు, ఫలదీకరణాంతర సంఘటనలు అని 3 దశలుగా మనం విభజించుకోవడం జరిగింది. రైట్. సో ఇప్పుడు మనము ఒక్కొక్క సంఘటన గురించి లేదా ఒక్కొక్క దశ గురించి మనం డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం. ఫలదీకరణ పూర్వ సంఘటనలు. ఓకే, రైట్. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. నరసింహులు, కిరణ్ అండ్ సత్యనారాయణ, శైలు. సో ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. సో ఫలదీకరణ పూర్వ సంఘటనలు మనం చూసినట్లయితే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి ఈ సంఘటనలు అనేవి సంయోగ బీజాల కలయిక ముందు జరిగేటువంటి సంఘటనలు అండి.
అంటే ఇక్కడ స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి కలయిక జరగక ముందు జరిగేటువంటి సంఘటనలు, అందువల్ల దీటిని పూర్వ సంఘటనలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, దీనిలో ముఖ్యంగా మనకి సంయోగ బీజాల జననము మరియు సంయోగ బీజాల రవాణా అనేటువంటి సంఘటనలు మనకి జరుగుతాయి. సో ఇక్కడ మనకి ఫ్రీ ఫెర్టిలైజేషన్ అనేటువంటి దాని గురించి, అంటే ఫలదీకరణ పూర్వ సంఘటనల గురించి మనం నేర్చుకుంటున్నాము దాంట్లో భాగంగా. సో ఈ ఫలదీకరణ పూర్వ సంఘటనలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు కలయిక జరగక ముందు ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఆ ఫలదీకరణ జరగటానికి ఇక్కడ ముందుగా కొన్ని రకాల సంఘటనలు జరుగుతున్నాయి. సో అవేంటి? సో ఇక్కడ పూర్వ సంఘటనలో చూసినట్లయితే ఒకటి సంయోగ బీజాల జననం అనేది ఏర్పడుతుంది. అంటే సంయోగ బీజాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. ఏర్పడిన తర్వాత ఆ సంయోగ బీజాలు అనేవి రవాణా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఫలదీకరణ పూర్వ సంఘటనలో మళ్ళీ 2 సంఘటనలు జరుగుతున్నాయి. ఒకటి సంయోగ బీజాలు జననం అంటే ఏర్పడటం, మరియు ఏర్పడినటువంటి ఆ సంయోగ బీజాలు అనేవి రవాణా కావటం అనేది జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనము సంయోగ బీజాల జననం గురించి నేర్చుకుందాం. సో సంయోగ బీజాల జననం అంటే ఏం లేదండి, 2 రకాల సంయోగ బీజాలు, స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు ఏర్పడే విధానాన్నే మనము సంయోగ బీజాల జననం అంటాం. ఓకే, ఈ సంయోగ బీజాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అంటే ఏకస్థితికలో ఉండటం జరుగుతుంది. సంయోగ బీజాలు అనేవి ఏకస్థితికంలో ఉండటం జరుగుతుంది అన్నిట్లోనూ. అదేవిధంగా ఈ సంయోగ బీజాలు అనేవి కొన్ని రకాలైనటువంటి మొక్కల్లో ఒకే విధంగా ఉంటాయండి. ఓకే, ఈ సంయోగ బీజాలు అనేవి కొన్ని రకాలైనటువంటి జీవుల్లో సేమ్ టు సేమ్, అంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు అనేవి ఒకే విధంగా ఉండటం జరుగుతుంది. అంటే ఇవి రెండింటిని ఏది పురుష ఏది స్త్రీ సంయోగ బీజం అని గుర్తించలేనంత విధంగా ఒకే విధమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉండటం జరుగుతుంది. అటువంటి సంయోగ బీజాలను మనము సమసంయోగ బీజాలు అంటాము. సమసంయోగ బీజాలు హోమోగామెట్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము క్లాడోఫొరా, ఓకే, శైవలాల్లోని క్లాడోఫొరా, శైవలాల్లో ఒక రకం అండి ఇది. ఈ క్లాడోఫొరాలో ఉన్నటువంటి సంయోగ బీజాలు అనేవి సమసంయోగ బీజాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు 2 సేమ్ టు సేమ్ ఒకే విధంగా ఉండటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, కొన్ని రకాలైనటువంటి జీవుల్లో ఈ సంయోగ బీజాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. అంటే పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు వాటి యొక్క నిర్మాణ పరంగా కావచ్చు, ఆకార పరంగా కావచ్చు, 2 వేరువేరుగా ఉండటం జరుగుతుంది. అటువంటి వాటినే మనము భిన్న సంయోగ బీజాలు అంటాము. ఒకే విధంగా ఉండకుండా వేరువేరు నిర్మాణాలని, ఆకారాలని, పరిమాణాలను కలిగి ఉన్నట్లయితే అటువంటి సంయోగ బీజాలను మనము భిన్న సంయోగ బీజాలు అన్నాం. భిన్న సంయోగ బీజాలు. రైట్. హెటెరోగామెట్స్ అంటాము. సో ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ మనము ప్యునేరియా మరియు సైకస్ మరియు టెరిస్. సో వీటిని మనము భిన్న సంయోగ బీజాలకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఈ జీవుల్లో ఏర్పడే పురుష సంయోగ బీజం మరియు స్త్రీ సంయోగ బీజం వేరువేరుగా ఉండటం జరుగుతుంది. మరియు పురుష సంయోగ బీజాన్ని చలన పురుష బీజము లేదా పురుష బీజం అంటాము. అంటే పురుష సంయోగ బీజం ఎప్పుడు కూడా చలించే స్థితిలో ఉంటుంది. మరి స్త్రీ సంయోగ బీజం చూసుకున్నట్లయితే స్త్రీ సంయోగ బీజం నుంచి మనకి ఇక్కడ స్త్రీ బీజ కణం అనేది ఏర్పడటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్యునేరియా, సైకస్, టెరిస్ ఇటువంటి వాటిల్లో మనకి పురుష స్త్రీ సంయోగ బీజాలను వేరువేరుగా ఉండి భిన్న సంయోగ బీజాలను కలిగి ఉండటం జరుగుతుంది. సో నెక్స్ట్, ఈ సంయోగ బీజ జననంలో మళ్ళీ మనకి ఇక్కడ సైడ్ హెడ్డింగ్ ఉందండి, జీవులలో లైంగికత్వం అంటాము. అంటే ఇక్కడ 2 వేరు జీవుల నుంచి సంయోగ బీజాల కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీన్ని మనం లైంగిక తత్వం అంటాం. లైంగికత్వం
లైంగికత్వం అండి. అంటే 2 వేరు వేరు జీవులు ఉంటాయి. ఈ 2 వేరు వేరు జీవుల నుంచి 2 సంయోగ బీజాలు ఆహ్, ఒక జీవి నుంచి ఒక సంయోగ బీజం, ఇంకొక జీవి నుంచి ఇంకొక సంయోగ బీజం. ఈ విధంగా స్త్రీ, పురుష సంయోగ బీజాలు 2 వేరు వేరు జీవుల నుంచి వచ్చి వాటి కలయిక ఫలితంగా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. దీన్ని మనం జీవులలో లైంగికత్వం అని చెప్పడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ అండి మనకి మీకు అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి. సరే, వీడియో చూస్తున్న వారందరూ కూడా వీడియో కింద ఉంటే లైక్ బటన్ని ప్రెస్ చేయండి మరియు షేర్ చేయండి అండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో మనకి జరిగేటువంటి కణ విభజన చెప్పుకుంటాము. దీనికి ముందు మనకి ఇంకొక చిన్న టాపిక్ ఉందండి. ఇక్కడ ఏకలింగ మరియు ద్విలింగం, ఏకలింగం మరియు ద్విలింగక. సో ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, వాటిని నేర్చుకొని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఏకలింగక మరియు ద్విలింగక, ఏకలింగాశ్రయి మరియు ద్విలింగాశ్రయి అంటాము. సో వీటి గురించి మనం డెఫినేషన్ నేర్చుకుందాం. ఏకలింగక అంటే ఒకే ఒక సంయోగ బీజాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏకలింగకాన్ని, 2 సంయోగ బీజాలను కలిగి ఉన్నట్లయితే ద్విలింగక అంటాం. సో కొన్ని రకాలైనటువంటి మొక్కల్లో మనకి ఒకే ఒక స్త్రీ కానీ పురుష సంయోగ బీజం కానీ ఏదో ఒకదాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అండకోశం కానీ లేదా కేసరావళి కానీ అటువంటి వాటిని ఏకలింగకం అని. అలా కాకుండా మనకి 2 అండకోశం మరియు కేసరావళి 2 కానీ కలిగి ఉన్నట్టు ద్విలింగక అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏకలింగాశ్రయి అంటే పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఏదో ఒక నిర్మాణాన్ని కలిగి ఉంటే అటువంటి మొక్కను మనం ఏకలింగాశ్రయి అంటాము. అలా కాకుండా పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఒకే దానిపైన, సరే అండి ఒకసారి మనం ఇక్కడ గుర్తిద్దామండి. ఏకలింగాశ్రయి చూద్దామండి. ముందుగా ఏకలింగాశ్రయి అంటే ఇక్కడ వేరువేరు మొక్కలపై ఈ పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలనే ప్రత్యుత్పత్తి అవయవాలన్నీ ఏర్పడతాయి. అంటే వీటిల్లో ఏదో ఒక మొక్కను తీసుకున్నట్లయితే ఆ మొక్కలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం కానీ లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. దాన్ని ఏకలింగాశ్రయి అంటాము. అలా కాకుండా ఈ పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు 2 కూడా ఒకే మొక్కలో మనకి నిర్మాణాలని కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనం ద్విలింగాశ్రయి జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ స్త్రీ పుష్పాలు మరియు పురుష పుష్పాలు అని కూడా ఉన్నాయి. స్త్రీ పుష్పం మరియు పురుష పుష్పం అనేది. సో ఇక్కడ ఏ పుష్పం అయితే అండకోశాన్ని కలిగి ఉంటుందో దాన్ని మనం స్త్రీ పుష్పం అంటాము. మరియు పురుష పుష్పం అంటే కేసరావళి కలిగి ఉండేదాన్ని మనం పురుష పుష్పం అంటాము. సో ఇదంతా కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అండి. ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మనకి ఎక్కడ నేర్చుకుంటామంటే 7th క్లాస్లో మనకి మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠం ఉంది. ఆ లెసన్లో మనం దీని గురించి ఏకలింగ కంటే ఏంటి, ద్విలింగ కంటే ఏంటి, పురుష పుష్పం అంటే ఏంటి, స్త్రీ పుష్పం అంటే ఏంటి, ఓకే. సో ఇటువంటివన్నీ కూడా మనకి 7th క్లాస్లోని ఉన్నటువంటి టాపిక్స్లో మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొంచెం వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా మనకి ఏకలింగాశ్రయి మరియు ద్విలింగాశ్రయి, ఏకలింగకం మరియు ద్విలింగకం అనే వాటి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ద్విలింగాశ్రయిని సూచించే మొక్కలకి ఎగ్జాంపుల్ కూడా తెలుసుకుందాం. సో దీనికి ద్విలింగాశ్రయి స్థితిని చూపించే మొక్కలకు ఉదాహరణగా కుకుర్బిట అంటే దోస మరియు కొబ్బరి. ఏకలింగాశ్రయిని చూపించే దానికి ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ బొప్పాయి, ఖర్జూరం. ద్విలింగాశ్రయి ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ
సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జరిగే కణ విభజన. సో ఇప్పుడు మనకి సంయోగ బీజాలు ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాము. ఈ సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు వాటిలో కణ విభజన అనేది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏకస్థితికలో ఉన్నటువంటి కొన్ని రకాలైన మొక్కలు ఉన్నాయి. ఏకస్థితిక మొక్కలు, మరి ఈ ఏకస్థితిక మొక్కలైనా కావచ్చు, మరియు ద్వయస్థితిక మొక్కలైనా కావచ్చు, వీటిల్లో మనకి సంయోగ బీజాలు మాత్రం ఏకస్థితికలోనే ఉంటాయి. అంటే మొక్కలు ఏకస్థితికాలు కావచ్చు మరియు ద్వయస్థితికాలు ఏవైనా ఎలానే ఉండొచ్చండి. వాటి మొక్క యొక్క దేహాలు మాత్రం, కానీ వీటి నుంచి ఏర్పడే సంయోగ బీజాలు మాత్రం ఏకస్థితికంలోనే ఉండటం జరుగుతుంది. ఏకస్థితికం. మరి ఏకస్థితికంలో ఉన్నటువంటి మొక్కల నుంచి ఏర్పడే సంయోగ బీజాలు ఏకస్థితిలో ఉంటాయి. ద్వయస్థితిలో ఏర్పడే మొక్కల నుంచి ఏర్పడే సంయోగ బీజాలు కూడా ఏకస్థితిలో ఉంటాయి. మరి ఏకస్థితిక మొక్కల నుంచి ఏర్పడే సంయోగ బీజాలలో సమ విభజన ద్వారా, దేని ద్వారా గుర్తుపెట్టుకోవాలి, సమ విభజన ద్వారా మనకి సంయోగ బీజాలు అనేవి ఏకస్థితిలోకి ఏర్పడటం జరుగుతుంది. ద్వయస్థితికలో ఉన్నటువంటి, అంటే దాని యొక్క శరీరం లేదా దాని యొక్క దేహం మొత్తం కూడా ద్వయస్థితికలో ఉంటాయి. ఈ ద్వయస్థితిక మొక్కల నుంచి ఇక్కడ సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఈ ద్వయస్థితికాల్లో క్షయకరణ విభజన అనేది జరుగుతుంది. ఈ క్షయకరణ విభజన ఫలితంగా ఈ సంయోగ బీజాలు అనేవి ఏకస్థితికలో ఏర్పడటం జరుగుతుంది. ఏకస్థితికలం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మోనీరా, ప్రొటిస్టా, శైవలాలు, మరియు శిలీంధ్రాలు, మరియు బ్రయోఫైటా, మరి ఇటువంటి మొక్కలన్నీ కూడా ఏకస్థితికాలు. వీటి నుంచి ఏర్పడేటువంటి సంయోగ బీజాల్లో సమవిభజన జరుగుతుంది. ఓకే, వీటిలో సమవిభజన ఫలితంగా సంయోగ బీజాలు ఏకస్థితిగా మారుతాయి. సో మిగతా ద్వయస్థితికాలు చూసుకున్నట్లయితే టెరిడోఫైటాలు, మరియు యువృత బీజాలు, మరియు ఆవృత బీజాలు. సో ఇటువంటి మొక్కలు మనకి చూసుకున్నట్టు వాటి దేహం అనేది ద్వయస్థితికలో ఉంటుంది. మరి ఈ దేహం ద్వయస్థితికలో ఉన్నప్పటికీ మరి ఇది ఏకస్థితిక బీజాలను, సంయోగ బీజాలను ఏర్పడటానికి వీటిల్లో మనకి క్షయకరణ విభజన అనేది జరుగుతుంది. ఈ క్షయకరణ విభజన ఫలితంగా వీటిల్లో ఉన్నటువంటి సంయోగ బీజాలు అనేవి ఏకస్థితికాలుగా ఏర్పడటం జరుగుతుంది. ఓకే, మరి ఈ ద్వయస్థితిక మొక్కల్లో ఉన్నటువంటి ఏ కణాలు అయితే క్షయకరణ విభజనకు లోనవుతున్నాయో, ఓకే, ద్వయస్థితిక మొక్కల్లో ఉన్నటువంటి కణాల్లో ఏ కణాలు అయితే క్షయకరణ విభజనకు గురవుతున్నాయో అటువంటి క్షయకరణ విభజనకు గురయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలనే మనము మియోసైట్లు అంటాము. మియోసైట్లు. ఓకే, మరి ద్వయస్థితిక మొక్కలలో క్షయకరణ విభజన జరుగుతుంది. దాని ఫలితంగా ఏకస్థితికలో ఉన్నట్టు సంయోగ బీజాలు ఏర్పడతాయని మనం తెలుసుకున్నాము. ఇక్కడ ద్వయస్థితిక మొక్కల్లో క్షయకరణ విభజనకు లోనేటువంటి ఈ కణాలనే, ప్రత్యేకమైనటువంటి ఈ కణాలనే మనము మియోసైట్లు అంటాము. ఈ క్షయకరణ విభజన ఫలితంగా చివరికి ఒక్కొక్క ఏకస్థితికంలోనికి ఒక జత క్రోమోజోములు మాత్రమే సంయోగ బీజాలనికి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ క్షయకరణ విభజన జరిగేది దేనికోసం అంటే క్రోమోజోములలో మనకి క్షయకరణ విభజన జరుగుతుంది. కణాల్లో ఉన్నటువంటి క్రోమోజోములు మనకి క్షయకరణ విభజన ఫలితంగా ఒక్కొక్క సంయోగ బీజంలోనికి ఒక సమితి క్రోమోజోములు మాత్రమే ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో కణ విభజన అనేది మనకి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ రెండవది, మనకి ఇప్పటి వరకు సంయోగ బీజాల జననం గురించి నేర్చుకున్నాము. మరి రెండవది సంయోగ బీజాల రవాణా. మరి ఇవి రెండు ఏర్పడటం జరుగుతుంది. ఏర్పడిన తర్వాత ఇవి రెండు కూడా భౌతికంగా దగ్గర కావాలి. స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు ఏర్పడిన తర్వాత అవి సంయోగం జరగాలంటే అవి భౌతికంగా దగ్గరగా రావాలి. మరి ఇలా దగ్గరికి రావడానికి అక్కడ కొన్ని రకాలైనటువంటి మాధ్యమాలన్నీ ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇక్కడ చాలా రకాలైన మొక్కల్లో ఉన్నటువంటి పురుష సంయోగ బీజాలు అనేవి
చలించే స్థితిలో ఉంటుంది, చలనయుతంగా లేదా చలించే స్థితిలో ఉండటం జరుగుతుంది. మరియు స్త్రీ సంయోగ బీజం మాత్రం స్థిరంగా ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి శైవలాల్లో మనం శిలీంధ్రాల్లో చూసినట్టయితే కొన్ని రకాలైనటువంటి శైవలాలు మరియు శిలీంధ్రాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 రకాల సంయోగ బీజాలు అనేవి స్త్రీ మరియు పురుష, ఈ 2 రకాల సంయోగ బీజాలు అనేవి చలనాన్ని చూపించటం జరుగుతుంది. కానీ ఎక్కువ రకాలైనటువంటి ఎక్కువ మొక్కల్లో పురుష సంయోగ బీజాలు మాత్రమే చలనయుతంగా ఉండి స్త్రీ సంయోగ బీజం స్థిరంగా ఉంటుంది. కొన్ని రకాలైన శైవలాలు మరియు శిలీంధ్రాల్లో స్త్రీ పురుష మరియు 2 రకాల సంయోగ బీజాల్లో చలనాన్ని చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా పురుష సంయోగ బీజాల చలనానికి ఒక యానకం అనేది అవసరమవుతుంది. ఆ యానకమే నీటి ద్వారా ఈ పురుష సంయోగ బీజాలు అనేవి రవాణా జరిగి స్త్రీ సంయోగ బీజాన్ని చేరటం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ విత్తనాలు కలిగి ఉన్నటువంటి మొక్కల్లో పుప్పొడి రేణువులు, సో ఎక్కడ ఉంటాయో తెలుసు కదండి, పుప్పొడి రేణువులు. ఈ పుప్పొడి రేణువులు అనేవి పురుష బీజాలకు వాహకంగా పనిచేయటం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కల్లో లేదా విత్తనాలు కలిగి ఉంటే మొక్కల్లో ఉన్నటువంటి పుప్పొడి రేణువులు అనేవి పురుష సంయోగ బీజాలకు వాహకంగా పనిచేయటం జరుగుతుంది. అంటే ఈ పుప్పొడి రేణువులు అనేవి ఈ పురుష సంయోగ బీజాలను మరి స్త్రీ సంయోగ బీజాల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక వాహకంగా పనిచేయటం జరుగుతుంది ఈ పుప్పొడి రేణువులు అనేవి. ఓకే, సో ఈ విధంగా మనకి పురుష సంయోగ బీజాలు అనేవి చలనయుతంగా ఉండి ఒక మాధ్యమాన్ని ఆధారంగా చేసుకొని ఇవి స్త్రీ సంయోగ బీజాలని చేరటం జరుగుతుంది. అంటే ఇక్కడ పరాగ కోశాల నుంచి విడుదలైనటువంటి పరాగ రేణువులు అనేవి స్త్రీ సంయోగ బీజాలు అనేటువంటి అండకోశం దగ్గరికి చేరటం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకు తెలుసండి, లోయర్ క్లాసులో తెలుసుకున్నాము. సో మనకి ఇక్కడ ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది అండకోశం. సో ఈ అండకోశం లోపల మనకి అండాశయం ఉంటుందని తెలుసుకున్నాము. అండాశయం పైన మనకి ఒక అండాలు అనేవి ఉంటాయి. సో ఇది కీలాగ్రము, సో ఇది కీలము, మరియు ఇది అండాశయము. ఇది మొత్తం కూడా మనము అండకోశం అన్నాము. ఈ అండకోశం మనకి 3 భాగాలు ఉన్నాయి, కీలాగ్రము, కీలము, అండాశయం అని. ఈ అండాశయం లోపల మనకి విత్తనాలు అనేవి అండాలు అనేవి అమరి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనకి పురుష సంయోగ బీజాలు అనేవి అనేక రకాలైన కారకాల ద్వారా, నీరు ద్వారా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు, ఓకే, మరియు మనుషుల ద్వారా, కొన్ని రకాలైన జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, కీటకాల ద్వారా, అనేక రకాలైన కారకాల ద్వారా ఈ పరాగ రేణువులు అనేవి విడుదలైపోయి కీలాగ్రాన్ని చేరటం జరుగుతుంది. దీన్ని మనం ఏమన్నాము, పరాగ సంపర్కం అన్నాము. పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని మనం పరాగ సంపర్కం అన్నాము. మళ్ళీ పరాగ సంపర్కం ఇక్కడ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆత్మ పరాగ సంపర్కము అని, 2 పరపరాగ సంపర్కం. సో దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోయర్ క్లాస్లో మనం నేర్చుకుంటామండి. 7th క్లాస్లో ఉంది, మరియు మిగతా క్లాసుల్లో కూడా మనకి ఈ పరాగ సంపర్కం గురించినటువంటి టాపిక్ ఉంది, అక్కడ మనం డీటెయిల్గా మనం నేర్చుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా పురుష సంయోగ బీజాలు ఏర్పడిన తర్వాత రవాణా చెంది అనేక రకాలైన కారకాల ద్వారా రవాణా చెంది ఇక్కడ స్త్రీ బీజ కణంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ కీలాగ్రాన్ని చేరటం జరుగుతుంది. పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. సో ఈ పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పరాగ రేణువులు అనేవి ఏమవుతున్నాయి, ఒకే ఒక పరాగ రేణువు మాత్రమే మొలకెత్తి ఆ పరాగ రేణు నుంచి మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ పరాగనాళం అనేది కీలం ద్వారా ప్రయాణం చెంది అండాశయంలో నుండి అండాలను చేరటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పరాగ రేణువులు లేదా పురుష సంయోగ బీజంలో ఉన్నటువంటి ఈ 2 రకాల కేంద్రకాలు అనేవి ఈ ఈ పరాగనాళం ద్వారా ప్రయాణించి అండాశయంలో ఉన్నటువంటి అండాలతోటి సంయోగమై చెందుతుంది. దీన్ని మనం ఫలదీకరణ అంటాం. సో నెక్స్ట్ ఉన్నటువంటి ఫలదీకరణ, దీన్ని మనం ఏమన్నాము, సో లైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే
సంయోగ బీజాల కలయిక. ఈ సంయోగ బీజాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో దాన్ని మనం ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ అంటాము. దీని ఫలితంగా మనకి ఫెర్టిలైజేషన్ ఫలితంగా అంటే ఫలదీకరణ ఫలితంగా మనకి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏర్పడుతుంటాయి. ఈ సంయుక్త బీజంలో అనేక రకాల విభజనలు అనేవి జరుగుతాయి. ఈ విభజనల ఫలితంగా మనకి అక్కడ పిండం అనేది ఏర్పడుతుంది. ఓకే, దీనిలో మనకి కొన్ని వాటిల్లో మనకి ఫలదీకరణ చెందకుండానే స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం అనేది ఏర్పడుతుంది. ఓకే, అంటే పురుష బీజకణంతో మనకి స్త్రీ సంయోగ బీజం అనేది కలవదు. అలా ఫలదీకరణ అనేది చెందకుండానే స్త్రీ సంయోగ బీజం నుంచి దేని నుంచి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి, స్త్రీ సంయోగ బీజం నుంచి కూడా పిండం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఫలదీకరణ చెందకుండా స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం ఏర్పడే విధానాన్ని మనము అనిషేక జననం అంటాము. మనకి 10th క్లాస్లో కూడా వచ్చింది. అనిషేక జననము అంటే ఏమిటి అనేది, అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఫలదీకరణ అంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల కలయికనే మనం ఏమన్నామంటే ఫలదీకరణ అన్నాం. కానీ అలా కాకుండా కొన్ని రకాలైనటువంటి మొక్కల్లో ఈ కలయిక అనేది జరగదండి. అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక జరగకుండానే పిండం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడుతుంది అంటే వీటి యొక్క కలయిక జరగకుండా స్త్రీ సంయోగ బీజంలో కొన్ని రకాల మార్పులు జరిగి పిండం ఏర్పడుతుంది. దాన్ని మనము అనిషేక జననము అంటాం. పార్థెనోజెనిసిస్ అంటాం. సో ఇక్కడ మనకి ఫలదీకరణ కూడా మళ్ళీ ఇక్కడ 2 రకాలు జరుగుతుంది. బాహ్య ఫలదీకరణ అని మరియు అంతర ఫలదీకరణ. మరి ఎక్కువగా శైవలాల్లో ఎక్కువగా ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి శైవలాల్లో సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణ అనేది వాటి యొక్క దేహం బయట జరుగుతుంది. ఫలదీకరణ అనేది దేహం బయట ఉన్నటువంటి నీటిలో జరుగుతుంది. దాన్ని మనం బాహ్య ఫలదీకరణ అంటాం. ముఖ్యంగా ఏ జీవుల్లో, నీటిలో ఉన్నటువంటి చాలా జీవుల్లో ముఖ్యంగా శైవలాల్లో ఈ ఫలదీకరణ అనేది ఆ శైవలాల యొక్క దేహం బయట అంటే నీటిలో జరుగుతుంది. సంయోగ బీజాల కలయిక అనేది దాన్ని మనము బాహ్య ఫలదీకరణ అంటాము. రెండవది అంతర్ఫలదీకరణ. మరి అంతర్ఫలదీకరణ చూసినట్లయితే వాటి యొక్క సంయోగ బీజాల యొక్క కలయిక అనేది జీవి యొక్క శరీరం లోపల జరుగుతుంది. దాన్ని మనం అంతర్ఫలదీకరణ అంటాము. అంతరఫలదీకరణ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ మనకి చివరిగా ఫలదీకరణ జరిగింది. ఈ విధంగా ఫలదీకరణ ఫలితంగా మనకి ఫలదీకరణ జరిగిన తర్వాత మనకి ఎటువంటి సంఘటనలు జరుగుతాయనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫలదీకరణ తర్వాత జరిగేటువంటి సంఘటనలు. మరి ఫలదీకరణ జరిగిన తర్వాత మనకి సంయుక్త బీజం ఏర్పడుతుందని చెప్పుకున్నాము. సంయుక్త బీజం తర్వాత మనకి సంయుక్త బీజంలో అనేక రకాల విభజనలు జరిగి తర్వాత అది పిండంగా ఏర్పడుతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి సంయుక్త బీజం ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేది మనకి ద్వయస్థితిక అన్ని రకాలైనటువంటి జీవుల్లో అంటే ముఖ్యంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకున్నటువంటి జీవులు అన్ని జీవులలో ద్వయస్థితిక సంయుక్త బీజం ఏర్పడుతుందండి. ద్వయస్థితిక సంయుక్త బీజము, ద్వయస్థితిక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. అన్ని లైంగిక ప్రత్యుత్పత్తి జీవులలో సంయుక్త బీజం ఏ విధంగా ఉంటుంది? ద్వయస్థితికంలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సంయుక్త బీజం అనేది ఆ జీవి యొక్క జీవిత చక్ర విధానంతో దేనిపై ఆధారపడుతుంది? సంయుక్త బీజం అనేది చూసినట్లయితే ఆ జీవి యొక్క జీవిత చక్ర విధానంతో మరియు చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అభివృద్ధి అనేది ఆ జీవి యొక్క జీవిత చక్ర విధానాలపైన మరియు చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులపైన ఈ సంయుక్త బీజం యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. సో శైవలాలు మరియు శిలీంధ్రాలు సో వీటిల్లో చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి సంయుక్త బీజం అనేది ఒక మందమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆ సంయుక్త బీజం చుట్టూ మందమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకొని ఇది ప్రతిరోధక లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే బాహ్యంగా వచ్చేటువంటి వాటిని తట్టుకోవడానికి అనుగుణంగా ఈ సంయుక్త బీజం అనేది తన చుట్టూ ఒక మందమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది.
సో దీని ఫలితంగా మనకి సంయుక్త బీజం నుంచి నిర్జలీకరణ అంటే నీరు అనేది బయటికి పోకుండా ఇది కాపాడుకోవటం జరుగుతుంది, నీటి నష్టాన్ని అది నివారించుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సంయుక్త బీజంలో అనేక రకాలైన విభజనలు జరుగుతాయి. ముఖ్యంగా సంయుక్త బీజంలో మనకి క్షేకరణ విభజన, తర్వాత మనకి సమయ విభజన అనేటువంటి విభజనలు జరగటం వల్ల మనకి ఇది బాగా అభివృద్ధి చెంది పిండం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో పిండ జననం అంటే ఏమిటి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సంయుక్త బీజం నుంచి పిండాభివృద్ధి వరకు సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం నుంచి పిండం అభివృద్ధి జరిగేటందుకు దాన్ని మనము పిండాభివృద్ధి అంటాము. ఈ పిండాభివృద్ధి వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము జరిగేటువంటి పద్ధతిని సంయుక్త బీజం నుంచి పిండాభివృద్ధి జరిగేటువంటి పద్ధతిని మనము పిండ జననము అంటాము. దీనిలో సంయుక్త బీజం అనేది కణ విభజన చెందుతుంది చెప్పుకున్నాం కదా. సంయుక్త బీజం ముందుగా మనకి ముఖ్యంగా కణ విభజనలో ఏ విభజన చెందుతుంది, సమయ విభజన జరుగుతుంది. ముఖ్యంగా సమయ విభజనలు జరుగుతాయి. ఈ సమయ విభజన ఫలితంగా ఈ సంయుక్త బీజంలో కణాలు అనేవి విభేదనం చెందుతాయి. విభేదనాన్ని అంటే వేరు కణాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. సో దీని ఫలితంగా సమయ విభజన ఫలితంగా ఈ సంయుక్త బీజంలో కణాల సంఖ్య అనేది పెరుగుతుంది. ఓకే, ఈ కణాల సంఖ్య పెరిగే కొద్దీ మనకి ఈ కణాలు అనేవి కణజాలాలు అంగాలుగా ఏర్పడి చివరికి ఒక జీవిగా ఏర్పడటం జరుగుతుంది. దీన్ని మనము పిండం అంటాము. ఈ పిండాభివృద్ధి అనేది ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. సో పుష్పించే మొక్కల్లో మనం చూసుకున్నట్లయితే పుష్పించే మొక్కలలో సంయుక్త బీజం అనేది అండం లోపల ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోనండి. పుష్పించే మొక్కలలో సంయుక్త బీజం ఎక్కడ ఏర్పడుతుంది అంటే అండం లోపల ఏర్పడుతుంది. సో ఇక్కడ ఫలదీకరణ అంటే ఫలదీకరణ జరగగానే పుష్ప భాగాలైనటువంటి రక్షక పత్రాలు మరియు ఆకర్షణ పత్రాలు మరియు కేసరావళి ఇవన్నీ కూడా రాలిపోవటం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోనండి. పుష్పించే మొక్కల్లో సంయుక్త బీజం ఎక్కడ ఏర్పడుతుంది, అండం లోపల ఏర్పడుతుంది. సంయుక్త బీజం అండం లోపల ఏర్పడగానే మిగతా పుష్ప భాగాలు ఏంటి, రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి. ఓకే, ద్విలింగక మొక్కల్లో ఈ మిగతా పుష్ప భాగాలన్నీ కూడా రాలిపోవటం అనేది జరుగుతుంది. ఓకే అండి. ఓకే, మరి నెక్స్ట్ మనకి ఎటువంటి మార్పులు జరుగుతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే కొన్ని రకాలైన రక్షక పత్రాలు ఫలాన్ని అంటి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రకాలైన మొక్కల్లో రక్షక పత్రాలు అనేవి ఫలం ఏర్పడిన తర్వాత కూడా ఫలాన్ని అంటి పెట్టుకుని ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ సంయుక్త బీజం అనేది పిండంగా అభివృద్ధి చెందుతుందో తర్వాత మనకి లోపల ఉన్నటువంటి అండాకోశం లోపల అండాశయం అనే భాగం ఉంటుందని తెలుసుకున్నాము. ఈ అండాశయం లోపల మనకి అండాలు ఉంటాయి. ఈ అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయి. సో పిండం ఏర్పడిన తర్వాత అండాలు విత్తనాలుగాను మరియు అండాశయం అనేది ఫలంగా మారుతుంది. ఓకే, అండాలు విత్తనాలుగాను అండాశయం అనేది ఫలంగా మారటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి అంటే ఫలం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని రకాల మొక్కలు మనం ఇందాక చెప్పుకున్నాం రక్షక పత్రాలు అనేవి ఆ ఫలాన్ని అంటిపెట్టుకుని ఉండటం జరుగుతుంది అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఈ రక్షణ కొరకు ఇవి దాన్ని అంటిపెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తన రక్షణ కొరకు ఈ ఫలం అనేది దాన్ని ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఫల కవచం అంటాం. ఫల కవచము, పెరికార్ప్ లేదా ఫల కవచం అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి కొన్ని రకాలైన మొక్కల్లో చూసుకున్నట్లయితే వివిపారి శిశుత్పాదన అంటాము. శిశుత్పాదన మొక్కలు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రైజోపొరా లాంటి మాంగ్రూవ్ మొక్కలలో ఇక్కడ తల్లి మొక్కను అంటిపెట్టుకుని ఉండటం జరుగుతుంది. ఓకే, విత్తనాల అంకురణ అనేది తల్లి మొక్కకు అంటి పెట్టుకొని ఉండటం జరుగుతుంది. దీన్ని మనం వివిపారి లేదా శిశుత్పాదన అంటే ఇటువంటి వివిపారి లేదా శిశుత్పాదన అనేది ఏ మొక్కల్లో జరుగుతుందంటే మాంగ్రూవ్ మొక్కలు.
ఓకే, మాంగ్రూ అంటే మడ అడవుల్లో పెరిగేటువంటి మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ రైజోఫోరా. ఈ రైజోఫోరా అనేటువంటి మొక్కల్లో మనకి విత్తనాల అంకురణ అనేది, విత్తనాలు ఏర్పడటం అనేది తల్లి మొక్కకు అంటి పెట్టుకొని ఉండగానే జరుగుతుంది. తల్లి మొక్కకు అంటి పెట్టుకొని ఉండగానే జరుగుతుంది. దీన్ని మనం వీవిపారి లేదా శిశుత్పాదన అంటాం. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క రకమైన మొక్కల్లో ఒక్కొక్క విధమైనటువంటి మార్పులు అనేవి మనకి సంభవించడం జరుగుతుంది. సో నెక్స్ట్ చివరిగా మనకి ఆవృత బీజ జీవిత చక్రాన్ని మనం చూద్దామండి. ఆవృత బీజ జీవిత చక్రాన్ని ఒక పటం సహాయంతో మనం నేర్చుకునే ప్రయత్నం చూద్దాం. సో ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకి స్త్రీ మరియు పురుష సంయోగ బీజాలు. ఓకే, మరి వీటిల్లో మనకి కీలమని అండాశయం అన్నాము. సో వీటిని మనం అండకోశం అంటాము దీన్ని. సో దీన్ని మనం కేసరావళి అంటాము. ఇవి రెండు కూడా స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. సో ఇక్కడ కేసరావళిలో ఉన్నటువంటి కేసరం యొక్క నిర్మాణం చూసినట్లయితే రెండు భాగాలను కలిగి, ఒకటి కేసర దండం అని, దీన్ని పరాగకోశం అన్నాము. అండకోశంలో మాత్రము కీలము అండాశయమైనటువంటి భాగాలు కలిగి ఉండటం జరుగుతుంది. ఇవి రెండింటిని కూడా మనము స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. సో వీటి నుంచి మనకి చూసినట్లయితే స్థూల సిద్ధ బీజాశయం లేదా అండం అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వీటి నుంచి మనకి సూక్ష్మ సిద్ధ బీజాశయం, వీటి నుంచి మనకి ఇక్కడ పరాగ రేణువులు అనేవి ఏర్పడటం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా ఏర్పడగానే ఇక్కడ వీటిల్లో సూక్ష్మ సిద్ధ బీజాశయంలో క్షయీకరణ విభజన అనేది జరుగుతుంది. దాని ఫలితంగా మనకి ఏకస్థితికలో ఉన్నటువంటి సంయోగ బీజాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఈ ఏకస్థితికలో ఉన్నటువంటి సంయోగ బీజాలు అనేవి ఇక్కడ నుంచి ఏర్పడినటువంటి స్త్రీ బీజ కణంతో కలవటం జరుగుతుంది. ఇక్కడ స్త్రీ బీజ కణంతో కలవటం వల్ల ఇక్కడ మనకి ఫలదీకరణ జరుగుతుంది. ఈ ఫలదీకరణ ఫలితంగా మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజంలో అనేక రకాల సమయ విభజనల ఫలితంగా మనకి పిండం ఏర్పడుతుంది. పిండం అనేది అభివృద్ధి చెంది మనకి ఇక్కడ ఒక కొత్త మొక్కగా ఏర్పడటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా, ఇదంతా కూడా మనకి ఏకస్థితికలో ఉన్నటువంటి జీవచక్రంగా చెప్పుకోవడం జరుగుతుంది. మిగతా ఈ పార్ట్ అంతా కూడా మనకి ద్వయస్థితికలో ఉంటుంది. ఇదంతా 2n స్టేజ్లో ఉంటుంది. సిద్ధ బీజ తరం అంతా కూడా ద్వయస్థితికలో ఉంటే సంయోగ బీజం మాత్రం ఏకస్థితికంలో ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఆవృత బీజాల యొక్క జీవిత చక్రం మనం తెలుసుకోవచ్చు. ఓకే అండి. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ వీడియోలో మొక్కల్లో జరిగేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో మనం ఈ వీడియోతోటి 6th యూనిట్ అయినటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు అనే దాని గురించి మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో 7th యూనిట్ అండి, 7th అధ్యాయం అంటాము. ఈ 7th అధ్యాయంలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు అనేటువంటి టాపిక్ ఉంది. మొక్కల్లో ఎటువంటి మొక్కల్లో మనకి లైంగిక ప్రత్యుత్పత్తి ఎన్ని విధాలుగా జరుగుతుంది అనే దాని గురించి మనకి 7th అధ్యాయం ఉంది. ఆ అధ్యాయం గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే సో ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ క్లాస్లో మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించిన క్లాస్ ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. సో అందరూ చూస్తున్న వారందరూ కూడా చిన్న రిక్వెస్ట్ అండి, మరి లైక్ చేయండి, మరి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ అండి. సో సాయంత్రం ఈవినింగ్ 8:30కి మన క్లాస్ ఉంటుందండి, ఫస్ట్ ఇయర్ జువాలజీకి సంబంధించినటువంటి క్లాసు. సో ఆ క్లాస్లో మనం